తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో ఒకరు గల్లా జయదేవ్, ఉన్నదే ముగ్గురు ఎంపీలు, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్. ఈ ముగ్గురులో ఆల్రెడీ కేశినేని నాని బయటకు వచ్చేశారు, వైసీపీలో చేరిపోయారు. ఆయన మళ్ళీ అదే స్థానానికి అభ్యర్థిగా కూడా ప్రకటించేసుకున్నారు. ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా తాజాగా ఆయన రాజీనామా చేశారు, టీడీపీ గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది, గత కొద్ది రోజులుగా అయితే ఆయన వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది, కానీ దాని మీద అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు తాజాగా అయినా. కాకపోతే మొన్నటి వరకు, కొద్ది రోజుల క్రితం వరకు వైసీపీని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని, జగన్మోహన్ రెడ్డి గారిని, రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగట్లేదని ఆయన విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం గత కొద్ది రోజులుగా తగ్గించారు. కేశినేని నాని ఎప్పుడైతే వైసీపీలో చేరారో ఆ తర్వాత వీళ్ళ స్వరాల్లో కూడా మార్పు వచ్చింది అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. కానీ ఇప్పుడు ఆయన త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించి ఆయన సైలెంట్గా ఉండడం, అలాగే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేయడం అనేది, ఆయన ఇంకా పూర్తిగా రాజకీయాల నుంచి దూరం అవుతున్నారా, లేదు అంటే ప్రస్తుతం టీడీపీ రాజకీయాలకే దూరం అయ్యారా, రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకుంటారు కాబట్టి, లేదు అంటే ఆయన నిజంగా పూర్తిగా రాజకీయాలకు దూరం అవ్వడమే నిజమే అయితే కనుక ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎమడలేను అని తానే అనుకున్నారు. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం నేతలు టీడీపీకి దూరం అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కేశినేని నాని అదే సామాజిక వర్గం, గల్లా జయదేవ్ కూడా అదే సామాజిక వర్గం. అలాగే తమ సొంత సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం యొక్క సొంత పార్టీ టీడీపీ అనుకుంటున్న నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఈ వైరాలు, ఈ గ్యాప్లో రేపొద్దున ఇది ఎంత దూరం వెళ్తుంది, ఎక్కడి వరకు తీసుకెళ్తుందని చూడాలి.